తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇవ్వబోతోంది. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది పార్టీ ఫిరాయించారంటూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అయితే వాదనలు జరుగుతుండగానే మార్చి 18వ తేదీన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లన్నింటినీ కలిసి విచారించినటువంటి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 3వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సంయమనం పాటించలేరా అంటూ మాట్లాడారు. అలాగే అసెంబ్లీ స్పీకర్ కాలయాపనపైన అసహనం వ్యక్తం చేశారు. 4 ఏళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. దీంతో తీర్పు ఎలా ఉండబోతుందనే దానికి సంబంధించి ఉత్కంఠ కలుగుతోంది. మనం చూసాం, తెలంగాణ స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుడికి చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత కోర్టు తీర్పులు కావచ్చు, కోర్టు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీ అని అడగడం, దానికి సంబంధించి కొన్ని ఘర్షణలు చోటు చేసుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందనే దానికి సంబంధించే ఉత్కంఠ కలుగుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ఈ రోజు ఒక సెన్సేషన్, ప్రశాంత్ రెడ్డి తెలుసుకుందాం. ప్రశాంత్, గుడ్ మార్నింగ్. ఏం జరగబోతోంది ఈ రోజు అనే ఒక ఉత్కంఠ తెలంగాణ స్టేట్ లో అయితే కనిపిస్తోంది. సెన్సేషనల్ జడ్జ్మెంట్ అని చెప్పొచ్చు. ఇప్పటికే మనం చూస్తున్నాం, అటుపక్క బీఆర్ఎస్ ఏమో తప్పకుండా బైపాల్స్ వస్తాయి, సిద్ధంగా ఉండండి అంటూ కూడా సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ఏమో బైపాల్స్ వచ్చే ఛాన్సే లేదు అని చెప్తున్నారు. కానీ గతంలో జడ్జ్ ఇచ్చినటువంటి కామెంట్స్ చూస్తూ ఉంటే కనుక తీర్పు ఏ విధంగా రాబోతోంది, మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతుందనే ఉత్కంఠ అయితే కలుగుతోంది. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ రోజు తీర్పు ఏ విధంగా వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఎస్ ఆశా, ఈ రోజు సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కీలక తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ తీర్పు రిజర్వ్ ఉంటుందా, తేదీ మారుతుందా, లేదంటే అనర్హత వేటు పడుతుందా అనే 3 కోణాలలో విశ్లేషణ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో అనంతరము అటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే యాక్సిడెంట్ లో చనిపోయిన అనంతరము 38 మంది అయ్యారు. అందులోకి వెళ్ళి ఇటీవల జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కూడా మరణించారు. మొత్తానికి 37 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కున్నారు. అందులోకి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించినట్లయితే ఇప్పటికీ సుప్రీంకోర్టులో వాద్యాలు దాఖలయ్యాయి. అందులో ముఖ్యంగా ఎన్నికల రిజల్ట్ రోజే అటు భద్రాచలం ఎమ్మెల్యే తల్లం వెంకట్రావు అటు అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులను సంప్రదిస్తే ఇటు అనంతరము మొదటి దశలోనే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి తన కూతురుతో సహా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని తన కూతురికి ఎంపీ టికెట్ కూడా దక్కించుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తన యొక్క అనర్హత వేటు పైన కూడా అటు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటు మా బీఫామ్ మీద గెలిచి పార్టీ ఫిరాయించినటువంటి కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ అటు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గతంలోనే ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా వాద్యాలు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు విచారణ అయితే ప్రారంభించింది. ఇప్పటికే వీటిపైన అటు అసెంబ్లీ స్పీకర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అటు అసెంబ్లీ స్పీకర్ ను అడిగిన నేపథ్యంలో ఇటు స్పీకర్ విచక్షణ అధికారం పైన ఆధారపడి కొన్ని నిబంధనలు ఉంటాయి. అటు స్పీకర్ ఆ పరిధిలో ఉన్నటువంటి నిబంధనలను తక్షణమే సొల్యూషన్ చేయాలని గతంలో సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అయితే ఆ గైడ్ లైన్స్ పై ఎలాంటి వాద్యానికి ప్రభుత్వం నుంచి, అసెంబ్లీ నుంచి స్పీకర్ అటు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు, వాళ్ళు ఏమేమి క్లాసులతో ముందుకు వెళ్తున్నారు అనేది మాత్రం ఇక్కడ కొంత సందిగ్ధత కొనసాగింది. ఆశ ఒకవేళ ప్రభుత్వము అసెంబ్లీ స్పీకర్ అదేవిధంగా అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఇద్దరు కనుక వాళ్ళకు ఉన్నటువంటి క్లాజులను ఉపయోగించి వాళ్ళ పైన కొంత సమయం కావాలి నిర్ణయం తీసుకోవడానికని కనుక సమయం అడిగితే కనుక సుప్రీంకోర్టు ఇచ్చే అవకాశం అయితే ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి కొంత సమయం అడిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే అటు ఎమ్మెల్యేలు ప్రజల మద్దతుతోటి గెలిచినప్పటికీ కూడా పార్టీ బీఫామ్ మాత్రము ఉపయోగించారు. అయితే ప్రజల మద్దతు ఉన్న నేతలుగా వాళ్ళు ఎక్కడైనా ఉండి ప్రభుత్వంతో పని చేయించుకునే హక్కు మాత్రం ఎమ్మెల్యేలకు ఉంది. వాళ్ళ పైన నిర్ణయం తీసుకునే అధికారం కూడా స్పీకర్ కే ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు నేరుగా అనర్హత వేటు వేస్తుందా, లేదంటే స్పీకర్ కు విచక్షణ అధికారాలను ఉపయోగించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ పైన పెట్టే అవకాశం అయితే ఇందులో ఎక్కువగా ఉన్నట్లయితే ఇటు న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఆశ ఆ నేపథ్యంలోనే అటు అధికార కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్ తో ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా కానీ ప్రశాంత్, మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం ఎలక్షన్స్ అయిపోయాక ఎమ్మెల్యేలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి జంప్ అయ్యే సిచ్యువేషన్స్ ఇప్పుడే కాదు, మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి ఆ ఎమ్మెల్యేలు, ఏ పార్టీలో ఎమ్మెల్యేలు అయినా సరే జంప్ అయిపోతుంటారు. కానీ ఇక్కడ మనకి క్లియర్ కట్ గా బీఆర్ఎస్ తీసుకున్న స్టాండ్ క్లియర్ కట్ గా చూస్తే కనుక ఈ వీరి మీద 10 మంది మీద కూడా అనర్హత వేటు వేయాల్సిందే అంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం, జడ్జ్ కూడా కీలక కామెంట్ చేయడం, ఎన్ని రోజులు అని చెప్పి వెయిట్ చేయాలి, స్పీకర్ చెప్పే వరకు కూడా వెయిట్ చేయాలి, అంటే ఉన్నటువంటి పదవీ కాలం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉండాలా అని చెప్పి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు అన్నాడు గవాయ్ కూడా. సో ఈ రోజు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? గతంలో మాత్రం ఏదైనా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోవచ్చు? ఎస్ ఆశ, అయితే తీర్పు కొంత అటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్ మీదనైతే తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే ఆ వెలువడే విషయంలో 2 విషయాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఫైట్ చేస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 2014లో, 2018లో, 2023లో. అయితే 2014లో అటు టీడీపీ మెర్జ్ అయిన సందర్భం కావచ్చు, గత 2018లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా టిఆర్ఎస్ పార్టీలో మెర్జ్ అయిన సందర్భాలను కూడా ఉటకాయిస్తూ స్పీకర్ విచక్షణ అధికారం పూర్తిగా 1/3 మెజారిటీతో వెళ్ళిళ్ళు కాబట్టి స్పీకర్ విచక్షణ అధికారంతో మేము ఆ పార్టీని ఫిరాయించామని చెప్పేసి అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన ఫిరాయింపుల సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తామని అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఆ విషయాలనే ఉటకాయిస్తూ అప్పుడు ఏదైతే స్పీకర్ దగ్గర పెండింగ్ ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా పెండింగ్ ఉంచాలని చెప్పేసి అటు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అయితే అటు న్యాయ నిపుణులతో చర్చించి ఆ యొక్క క్లాజులను ఉపయోగించుకొని అధికార పార్టీ మరింత సమయం కోరే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం పట్టుబడుతుంది. దమ్ముంటే బై ఎన్నికలకు వచ్చి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క సమర్థతను నిరూపించుకోవాలని అయితే బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం ఉప ఎన్నికల కనుక వెళ్తే 10 అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ 11 అసెంబ్లీ ఎన్నికలు కనుక వస్తాయి. ఇందులో మెజారిటీ వస్తే గనక ఆ అధికార పార్టీది పై చేయి అవుతుంది, లేదంటే గనక అటు ప్రతిపక్షానికి కలిసి వచ్చే అంశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది? కాంగ్రెస్ పార్టీ అటు స్పీకర్ విచక్షణ అధికారులను ఉపయోగించుకొని సమయం కోరుతుందా, లేదంటే ఆ సమరానికి సై అని 11 అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు వెళ్లి ఆ బై ఎన్నికలలో తమ పై చేయిని సాధించుకునేందుకు ఆస్కారంగా అయితే చూస్తున్నాము. మార్చి 16వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో 4,000 కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి పనులను ప్రారంభించాడు. అక్కడ డిగ్రీ కాలేజ్ తో పాటు హాస్పిటల్ తో పాటు బస్టాండ్ నిర్మాణం వంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఆ ప్రజలకు అంకితం చేసి ప్రజలు ఆ స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ గారి వెంట ఉండాలి, ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి అని చెప్పేసి పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు బై ఎన్నికలకైతే సీఎం ఒక సూచాయిగా హింట్ ఇచ్చినట్టయితే కనిపించింది. ఆశ. ఎస్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరి ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠతే కొనసాగుతోంది. ఎటువంటి తీర్పు ఇవ్వబోతోంది? 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వేస్తుందా? ఈ 10 చోట్ల బైపోస్ రాబోతున్నా, లేదంటే గవర్నమెంట్ ఏదైనా ఇంకాస్త గడువు కోరే ఛాన్స్ ఉందా?
ఏం జరగబోతుంది ఇవాళ, ఏం తీర్పు రాబోతోంది? ఒక పక్క బీఆర్ఎస్ ఏమో ఖచ్చితంగా బైపోల్స్ వస్తాయి, సిద్ధంగా ఉండండి, ఈసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది 10 నియోజకవర్గాలు అని చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ బైపోల్స్ వచ్చే ఛాన్సే లేదంటూ గంటబద్ధంగా చెప్తోంది. కానీ కోర్టు నుంచి వెలువడే తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొద్దిసేపట్లో దానికి సంబంధించిన అప్డేట్ కూడా చూద్దాం.